అమ్మా, నాన్న వచ్చారు. నాన్న వచ్చావరా చిట్టి తల్లి? తీసుకోమ్మా. నాన్న, ఇవన్నీ నాకేనా? నీకేనమ్మా. మరి అమ్మకు? అమ్మకేనమ్మా. మరి నీకు? నాకును. నా తల్లి, నా బంగారు తల్లి. సచ్చినోడు, ఈడు సోకు చూసి మేమంతా ఇరగబడాలని కాబోళ్ళు రోజు కారేసుకొస్తున్నాడు. ఎవరే? ఎవరో? ఇంకెవరు? ఆ డ్రైవర్ రాముడు గాడు. మోసేది బూడిద గోతాలు, పోయేది రాజపోకిళ్ళు. ఆ రాముడు గారికి ఏంటే, సావుకారు ఊళ్ళో లేకపోయేసరికి ఆ కారు వేసుకుని తిరుగుతుంటాడు, పిల్లలు తిప్పుతుంటాడు. నువ్వు ఉన్నావు ఎందుకు? ఊళ్ళో మేడలన్నింటికి సున్నం వేస్తావు. ఒక్క మేడలోనైనా ఒక్క పూట గడిపేందుకుందా? ఓసిని ఎర్రిగాల సున్నం పూసామని మేడలో ఉన్నెత్తారటే. తెలివి ఉంటే సరే, రాముడు కారెక్కి తిరగట్లా అంతేనా? ఎన్ని టపాసులు తెచ్చాడు, ఎన్ని సరుకులు, ఎన్ని సామాన్లు. అది ఎక్కడో దొంగ దెబ్బ కొట్టుంటాడో. నీకది చేత కాదుగా, పుట్టావు పుట్టక. ఈ దీపావళికి టపాసులు అక్కర్లేదు, దాని మోఖమే చాలు. అది సరే గాని అన్ని మీ అప్పా కూతుర్లకేనా? నాకు ఏమైనా ఉన్నాయా? ఎందుకు? నువ్వు ఏ చీర లేకుండానే నా కళ్ళకు బాగుంటావు. అబ్బో, సరసాలకే. నీకు తెచ్చాలే, ముందు అందులో ఏముందో చూడు. అబ్బా, ఎంత బాగుందండి ఈ గౌను. ధర ఇంకా బాగుంది. 30 రూపాయలు. 30 రూపాయలా? 30 రూపాయలేమిటి, 300 అయినా ఖర్చు పెడతా నా చిట్టి తల్లి కోసం. అయ్యో, అది కాదండి. ఎదిగిన పిల్ల కోసం ఎవరైనా ఇంత డబ్బు ఖర్చు పెడతారా? క్రితం సారి తెచ్చిన గౌను అప్పుడే చాలకుండా పోయింది. శాంత, మళ్ళీ తేబోతానా చెప్పు. మా అయ్యగారు ఏ గుణానున్నాడో ఏమో, ఊరికి పోతూ పోతూ పండగ మామూలు రాని 100 రూపాయలు ఇచ్చిపోయాడు. తెచ్చాను, నువ్వు ఊరుకో. నేను ఊరుకుంటా. ఈ గౌనేసి పాపను బజారుకి పంపిస్తే లోకం ఊరుకోవద్దు. మింగ మెతుకులేదు గాని మీసానికి సంపెంగ నూనె అని నవ్విపోతారు. నవ్వని వాళ్ళ పళ్ళే బయటపడతాయి. నా పాప నా ప్రాణం, దానికోసం ఏమైనా చేస్తాను. ఎంత డబ్బైనా ఖర్చు పెడతాను, చివరికి నా ప్రాణమైనా ఇస్తా. అమ్మా అమ్మా. చచ్చిపోయాను రా, మాట్లాడను. చిచి, అదేంటండి పండగ పూట అలా మాట్లాడతారు? సరదాగా అట్లా అన్నానేనుకో, నిజంగా చచ్చిపోతానా పిచ్చిదానా. అయినా కన్న కూతురు ఒళ్ళో ఊపిరిదులే తండ్రి, ఎంత అదృష్టవంతుడే. హే రాముడో. Hey. రమ్మంటే పడుకో అమ్మా, పడుకో పడుకో. బాగా అయింది. మీకు అలా జరగాల్సిందే. అమ్మ దగ్గర పడుకునే పిల్లల్ని మీరు అలవాటు చేసుకుంటారా? అనుభవించండి. అలాగే, నువ్వు పడుకోరా చెప్తా. టిఫిన్ పెట్టాను, త్వరగా రండి. వస్తున్నా. రామా తల్లి, మళ్ళీ వచ్చి కాల్చుకుందాం, సరేనా? నా చిట్టి తల్లి ఈ చిన్నపేట మీద, నేనిక్కడ. ఎవరు ముందు తింటారో చూద్దామా? నేనే ముందు తింటా. ఏమండి, మంచినీళ్ళు ఒక్క చుక్కన్నా లేవు, ఇప్పుడే పట్టుకొస్తాను, తింటూ ఉండండి. సరే. పిన్ని పిన్ని, పాపకి వాళ్ళ నాన్నకి టిఫిన్ పెట్టొచ్చాను. ఈ ఒక్క కూజా నీళ్లు పట్టుకోనివ్వరు? కుండ గోవిందమ్మదమ్మా, అది నీ ప్రాణాలనే పట్టుకుంటుంది. ఓ అబ్బో, కాసి నీళ్లు పట్టుకుంటే తలకొట్టు మొలేస్తారా ఏంటి? పట్టుకోయే శాంత. అయ్యో అయ్యో అయ్యో,
ఎంత అన్యాయం! దీని జిమ్మడ, దీని కడుపు కాల, నా కుండ మీద నీ కూజ పెట్టి నీళ్లు పట్టుకోవడానికి నీది గుండె చెరువా. నీ కొమ్ములు రాలగొట్టి దుమ్ములో కలుపుతా. వదిన ఇంట్లో ఒక్క చుక్కైనా నీళ్లు లేవు. ఆయన టిఫిన్ తింటున్నాడు. నా మొగుడు టిఫిన్ తింటున్నాడే, గడ్డి తింటున్నాడు అనుకున్నావా? ముద్రాష్టపు ముండ. వదిలవే వదిన. అమ్మో, ఈ గయ్యాల గబ్బరను చంపేసిందిరో. నీ జిమ్మడిపోను, నువ్వు నాశనం అవును. ఓరి దేవుడా, నువ్వెక్కడ సచ్చావయ్యా? ఎవరితో నువ్వు సింగళం పిల్లం మీద చేయి చేసుకుని ఇంకా బతుకుతావనేనా? అయ్యో అన్నయ్య, నేనేమీ చేయలేదు. వదిన తూలి పడిపోయింది. మావయ్య శాంతక్కని గోయిందమ్మ దాని మూడు కలిసి పొడ దగ్గర చావు కొడుతున్నారు.
అన్నయ్య రావడి పెళ్ళంలాగా ఉంది. ఏంటన్నయ్య తాళం వేస్తున్నా? వదిన ఇంట్లో లేదా? ఉంది, లోపల పెట్టి తాళం వేస్తున్నాను. అదేమిటన్నయ్య? మరి లేకపోతే ఏమిటమ్మా, పుట్టింటికి వెళ్ళింది పట్టుకురావడానికి వెళ్తున్నాను. ఇంతకు ఎవరమ్మా నువ్వు? మంది ఏ బాపత్ చుట్టరికం? అప్పుడే మర్చిపోయావా అన్నయ్య? మాది రాజమండ్రి, రాయుడు గారి కోడల్ని, శాంతని. అదే నువ్వా? చంపావు పో. అన్నట్టు మీ ఆయన ఎవరినో కూని చేసి పరారయ్యాటుగా. ఎక్కడ దాక్కుంది నీకు తెలిసే ఉంటుందిలే. తెలీదన్నయ్య, ఎక్కడుంది ఏమైంది తెలీదు. నేను నా బిడ్డ దిక్కులేని పక్షులమయ్యా. ఈ లోకంలో మీరొక్కరే మాకు దిక్కని వచ్చారు. వచ్చావు, ఉంటానంటావు, చాలా సంతోషం. ఒక కూనీకోరు పెళ్ళానికి ఆశ్రయం ఇవ్వడం కంటే పుణ్యకార్యం ఇంకేముంటుంది చెప్పు. అలా అంటావే అన్నయ్య, ఆయన నువ్వు ప్రాణ స్నేహితులు కదా. అందుకే బాధపడుతున్నాను, ఎందుకు మీ ఆయనతో స్నేహం చేశానా అని. అన్నయ్య, అమ్మా, నేను వేసుకున్న బట్టలు చూసావు కదా, ఇవి ఒంటి మీద ఉన్నంత వరకు ఏ పాపకార్యము తలపెట్టను చెయ్యను. అంచేత నేను చెప్పేది ఏమిటంటే, అమ్మా, ఈ ఊరు చాలా పెద్దది, ఇంతకంటే పెద్ద మేడలు ఉన్నాయి, నాకంటే పనికిమాలిన వెధవలు చాలా మంది ఉన్నారు. అంచేత ఈసారికి నన్ను వదిలేసి పుణ్యం కట్టుకో తల్లి. అన్నయ్య, ఈ ప్రపంచంలో ఆయన తరఫున గాని నా తరఫున గాని ఎవ్వరూ లేరు. నువ్వు ఆశ్రయమిస్తావని బోలెడంత ఆశ పెట్టుకొచ్చానయ్య. ఇంకా మాకు దిక్కెవరున్నారు? దిక్కులేని వాళ్లకు దేవుడే దిక్కు చెల్లెమ్మా. ఒక దిక్కేమిటి, 8 దిక్కులు ఉన్నాయి. నీ ఇష్టం వచ్చిన దిక్కుకు పోవచ్చు, ఏ నుయ్యో గొయ్యో చూసుకోవచ్చు. కర్మ, పొద్దున్నే ఇటువంటి సలహా ఇవ్వాల్సి వచ్చింది ఏమిట్రా భగవంతుడా? పాపా, పాపా, పాపా! అరే ఊరుకో, ఊరుకోమ్మా, ఊరుకోమ్మా, ఊరుకో పాప, ఊరుకో, ఊరుకో. అయ్యో పాపము, ఊరుకోమ్మా, ఊరుకో, ఊరుకో, ఊరుకో తల్లి.
అయ్యో రేయ్ పానకాలు రాముడు నువ్వట్రా ఒరే పానకాలు నిన్ను చూస్తానని కల్లో కూడా అనుకోలేదురా. నేను అనుకోలేదు. చూశావా నా గతి ఎలా అయిపోయిందో చూశావా? ఎలాంటి వాణ్ణి ఎలా అయిపోయానో చూశావా పానకాలు? నిజమేరా. రారా నాతో రారా చెప్తాను. నేనా? నేను అదేమిట్రా నన్ను చూసి లోకం భయపడవచ్చు, నువ్వు కూడానా? ఏం పర్వాలేదు రారా. భగవంతుడా. రారా పానకాలు. చేసిన పాపం చెప్పుకుంటే గాని తీరదంటారు, కానీ మనిషేడి నానేవాడేట్రా. ఇంకాస్త పాత పుణ్యం ఏదో మిగిలింది కనుక నా ప్రాణ స్నేహితుడు నువ్వు కనిపించావు. నా బాధంతా నీతో చెప్పుకోవాలి. పదరా పద. ఓరి భగవంతుడా.